దైవ గ్రంథముల నుండి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ దైవ లేఖనాలను తెరచి చూడాల్సిందిగా ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం మొదటి నుండి 9 వచనాలు చదువుకుందాం. మొదటి నుండి 9 వచనాలు. మరియు 11వ సంవత్సరము 3వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లనుము. ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు? అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లనన్నింటికి ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను. దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొను. భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఇలాగునది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తారమైన జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయను. దాని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికి లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీ దాని సొగసు చూచి దాని యందు అసూయపడెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు. మీ కృపతో జ్ఞాపకం చేసుకొని దినదినము అనుదినము మాకు కావలసిన మీ వాక్యములో నుండి అమూల్యమైన విషయాలు మా గమనానికి తెచ్చి మా గతిని మార్చడానికి మీరు ఇష్టపడి చేస్తున్న ప్రతి విధమైన పుణ్యకార్యం అంతటిని బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, అన్ని విషయాలలో మమ్మును మేము మీ చేతులకు అప్పగించుకొని మీ నామాన్ని మహిమపరచుచుండగా మీరు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనం యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం. ఈ అధ్యాయములో 18 వచనాలు ఉన్నాయి. 18 వచనాలలో ముఖ్యంగా చెప్పబడినటువంటి సత్యం ఐగుప్తు రాజైన ఫరోతో అష్షూరును గూర్చి చెప్పుట. ముఖ్యముగా ఈ అధ్యాయం అంతటిలో ఐగుప్తు రాజైన ఫరోతో అష్షూరును గూర్చి చెప్పుట. ఐగుప్తు రాజైన ఫరోతో అష్షూరును గూర్చి చెప్పుట. ఇందులో 1 నుండి 9 వచనాలు మనము చదువుకున్నాం. అది అభివృద్ధిని గూర్చిన సంగతి. 1 నుండి 9 వచనాలు అభివృద్ధి.
10 నుండి 14 వచనాలు విరగొట్టబడుట విరగొట్టబడుట. అలాగునని 15 నుండి 18 వచనాలు అనేకులు పాఠము నేర్చుకొనుట. అభివృద్ధి, విరగగొట్టబడుట, దాని నుండి అనేకులు పాఠము నేర్చుకొనుట. బహుశా అర్థమైపోయి ఉండాల ఈ అధ్యాయం 3 ముక్కల్లో. అభివృద్ధి చెంది ఆ తరువాత విరగగొట్టబడి అనేకులకు పాఠము నేర్పినట్లుగా చూస్తున్నాం. అంతే. ఏంటా పాఠం? ఐగుప్తు రాజైన ఫరోతో అష్షూరును గూర్చి చెప్పుట మనము చూస్తున్నాం. ఈ అధ్యాయములో ఐగుప్తు రాజైన ఫరోతో అతని సమూహముతో అష్షూరీలు ఎలా అభివృద్ధి పొంది పతనమైనారో ఆ సంగతి ఎత్తి చెప్పుచూ ఉన్నాడు. అర్థమైందండి? ఐగుప్తు రాజైన ఫరోతో అతని సమూహముతో అష్షూరీలు ఎలా అభివృద్ధి పొంది పతనమయ్యారో ఆ సంగతి ఎత్తి చెప్పుచూ ఉన్నాడు. ఘనుడవైన నీవు ఎవరితో సమానుడవు అన్నాడు గదా. 18వ వచనం, 31:18. కాబట్టి ఘనముగాను గొప్పగాను ఉన్న నీవు ఏదేను వనములోని వృక్షములలో దేనికి సముడవు అన్నాడు. ఆయన గొప్పవాడు అనే మాట, ఘనుడు అనే మాట చెప్పి నీవు ఎవరితో సమానుడవు అన్నాడు. 32వ అధ్యాయం 19వ వచనం, 19వ వచనం. సౌందర్యమందు నీవు ఎవనిని మించిన వాడవు, దిగి సున్నతి నొందని వారి యొద్ద పడియుండుము అన్నాడు. చూశారా? సౌందర్యమందు నీవు ఎవనిని మించిన వాడవు అన్నాడు. అంటే అష్షూరీలు లెబానోను దేవదారు వృక్షములను పోలిరి అని 3వ వచనంలో మనము చూస్తాం. 31:3లో కూడా ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు, అష్షూరీలు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలం, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను అనే మాట మనము దైవలేఖనంలో చూస్తున్నాం. ప్రియులారా, తేటగా మీరు గమనించాల్సిన గొప్ప సత్యం, అర్థం చేసుకోవలసిన అమూల్యమైన విషయం. ఇక్కడ చెట్లను, రాజ్యములను పోల్చుట బైబిల్లో మనము సహాయముగా చూస్తాం. చాలా మందిని చెట్లతోనూ రాజ్యములతోనూ పోల్చిన సందర్భాలు. ఇశ్రాయేలీలు ద్రాక్ష చెట్లను పోల్చబడిరి. ఇశ్రాయేలీలు ద్రాక్ష చెట్ల పోలిక మనం ఎరుగుదుం కదా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. అలాగే ఇశ్రాయేలీలు దేవదారు వృక్షమునకు కూడా పోల్చబడ్డారు. దేవదారు వృక్షమునకు పోల్చబడ్డారు. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 3-4 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 3-4 వచనాలు. అలాగునని నెబుకద్నెజరు కూడా చెట్టుకు పోల్చబడ్డాడు. నెబుకద్నెజరు కూడా చెట్టుకు పోల్చబడ్డాడు. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అన్నాడు. నిజమే ప్రియులారా, చెట్లకు పోల్చబడిన సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం.
దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నేను నా పడక మీద పరుండగా నాకు ఈ దర్శనము కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. 22వ వచనానికి వస్తే, రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించియున్నది అని చెప్పిన సందర్భం. చెట్టంటే ఎవరు? మనుషుడే. మనకు తెలుసు, చెట్లకు మనుషులకు చాలా చక్కని బంధుత్వం ఉందండి. నిజమా కాదా? మనకు తెలుగులో ఒక స్లోగన్ ఉంది, చెట్లను పెంచండి అవి మిమ్ములను పెంచుతాయి అని. చెట్లను పెంచితే అవి మనలను పెంచుతాయి. చెట్ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అసలు చెట్ల నుండి మనకొచ్చే ఆక్సిజన్ మనకెంతో ఉపయోగకరంగా ఉంది. మన నుండి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ చెట్లకెంతో ఉపయోగకరంగా ఉంది. అవునా కాదా? చెట్ల నుండేమో మనకు ఆక్సిజన్, మనము నుండి చెట్లకేమో కార్బన్ డయాక్సైడ్ వెళ్తుంది. దానివల్ల అటు చెట్టు బాగుంటుంది, ఇటు మనిషి బాగుంటుంది. అందుకే చెట్టుకి మనిషికి దగ్గర సంబంధం, బంధుత్వం చాలా ఉంది. అందుకే కనీసం ఒక చెట్టైనా నాటాలి అని ఇటీవల కాలంలో మన పిఎం గారు కూడా చెప్పారు. చెట్లను నాటండి, వనాలను పెంచండి, జనాలకు క్షేమం కలుగ చేయండి. సరే, చెట్లు మనుషులను సూచించాయి, రాజ్యములను కూడా సూచించినట్లు పోల్చబడినట్లు మనము చూడగలం. అవును ప్రియులారా, దేవుని వాక్యములు వ్రాయబడిన సంగతులు. ఇక్కడ నెబుకద్నెజరు ఎంత ఎత్తయ్యాడో 20-21 వచనంలో మనము చూస్తాం. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను. దాని పైకొమ్మలు ఆకాశమున కంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులను పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను గదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. బబులోను రాజు, కల్దీల రాజు సామాన్యుడా అండి? సామాన్యుడు కాదు, ఎంతో గొప్ప రాజు అని పేరు పొందినవాడుగా చూస్తున్నాను. ఆఖరికి దేవునికి కోపం వచ్చి దేవుని ప్రజల మీద బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేతికే దేవుని పిల్లలను అప్పగించాడంటే ఇక మనం ఆలోచన చేయాలి. అయితే అతడు ఒక అన్యరాజు అయినప్పటికీ అతన్ని ఎంతగా వృద్ధి చేశాడో, ఎంత ఎత్తుగా, ఎంత విశాలముగా, ఎంత సొగసుగా, ఎంత విస్తారముగా వృద్ధి చేశాడో, ఎంత బలము గలవాడుగా, ఎంత మందికి ఆహారం ఇచ్చేవాడుగా వృద్ధి అయ్యాడో ఈ భాగంలో మనము 20-22 వచనాలలో చూస్తాం. అయితే ప్రియులారా, అష్షూరీలు బలురక్కసి చెట్లకు పోల్చబడిరి. మీరు గమనించాలి, అష్షూరీలు బలురక్కసి చెట్లకు పోల్చబడ్డారు. అష్షూరీలు బలురక్కసి చెట్లకు పోల్చబడ్డారు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. 10వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు యొక్క వెలుగు
అగ్నియును, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయును నగును. అది అషూరు యొక్క బలు రక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును అన్నాడు. అషూరీలు బలు రక్కసి చెట్లకు పోలికగా చెప్పబడినట్లు మనము చూస్తున్నాం. ప్రియులారా, మనము బైబిల్ బాటనీలో దాదాపు అన్ని చెట్ల కోసం చెప్పుకున్నాం, కానీ ఈ బలు రక్కసి చెట్ల కొరకు చెప్పుకున్నట్లుగా నాకు గుర్తు లేదు. ఒకవేళ చెప్పుకున్నామా? అషూరీలు బలు రక్కసి చెట్లకు పోలికగా ఉన్నారు అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవదారు వృక్షమునకు పోల్చబడ్డారు. ఎక్కడ? హెస్కేలు గ్రంథములో 31వ అధ్యాయములో వారు బలు రక్కసి చెట్లకు పోల్చబడిన వీరు ఇక్కడేమో దేవదారు వృక్షమునకు పోల్చబడ్డారు. మరి అలాంటి పోలిక కలిగిన వారు ఇలాంటి పోలిక వీరికి ఎలా వచ్చింది అనే ప్రశ్న మనము ఆలోచన చేయొచ్చు. క్రీస్తు పూర్వం అండి 885 నుండి 609 వరకు, క్రీస్తు పూర్వం 885 నుండి 609 వరకు అషూరు సామ్రాజ్యం చాలా అభివృద్ధిలో ఉంది. చాలా అభివృద్ధిలో ఉండేది. అన్ని రాజ్యముల కంటే ఘనముగా ఉండేది. 4-5 వచనాల్లో మనము ఆ మాట చదువుకుంటే మనకు అర్థమవుతుంది. హెస్కేలు గ్రంథములో 31వ అధ్యాయములో 4-5 వచనాలు. నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఇండు చోటను ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నింటికి ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను, దాని శాఖలు బహు విస్తారములాయను, నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను అన్నాడు. దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలైనట్లుగా చూస్తున్నాం. అంటే చెట్లన్నింటికంటే ఎత్తుగా పెరిగింది. చెట్లన్నిటికంటే ఎత్తుగా పెరిగినట్లు మనము చూడగలం. ప్రియులారా, కీర్తనల గ్రంథములో కూడా మనము అభివృద్ధిని గురించిన విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు తేటగా మనము గమనించవచ్చు. అయితే ఇక్కడ చెట్లన్నింటికంటే ఎత్తుగా పెరుగును అనే మాటకు అర్థం ఏంటి? అనేక రాజ్యములను జయించెను. అనేక రాజ్యములను జయించినట్లుగా మనము చూడొచ్చు. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 28 నుండి 35 వచనాలు. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 28 నుండి 35 వచనాలు చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి లేఖనాలు. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజైన అషూరు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, అతని చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అషూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అషూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును, ఒలీవ తైలమును తేనెయు గల దేశమునకును
మిమ్మును తీసుకొని పోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనా తమ దేశమును అశ్షూరు రాజు చేతిలో నుండి విడిపించెనా? హమాతు దేవతలు ఏమాయను? అర్పాదు దేవతలు ఏమాయను? సెపర్వాయిము ఏమాయను? షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించెనా? యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశములలో దేవతలలో ఏదైనా తమ దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాడు. ఎంత ఎత్తు ఎదిగినట్లుగా చూస్తున్నామో, ఎంత గర్వముగా మాట్లాడినట్లుగా చూస్తున్నామో చూసారా? మీకు అర్థమైందండి సంగతి? బహుశా మీ అందరికి బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ రాజ్యములన్నింటి మీద జయము పొంది ఉన్నత స్థితికి వచ్చింది. ఏది? అష్షూరు. ఈ ఉన్నత స్థితికి వచ్చిన ఈ అష్షూరు ఎంత గర్విస్తుందో చూడండి. మరి ఈ ఉన్నత స్థితికి తెచ్చింది ఎవరండి? యెషయా గ్రంథం 10వ అధ్యాయం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5 నుండి మనము 15 వచనాలు చదువుకోవాలి. 5 నుండి 15 వచనాలు మనము చదువుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది. 5వ వచనము నుండి, అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. ఇలా ఈ వచనాలు అన్ని మనం 15 వచనాలు మనము చదువుకున్నప్పుడు ప్రియులారా, 12వ వచనంలో మనకు అర్థమవుద్ది. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షింతును అన్నాడు. అంటే ఈ మాటను బట్టి అతడు హృదయ గర్వమునకు రాకముందు ఇట్టి ఉన్నతమైన స్థితిలోనికి తెచ్చింది ఎవరు? దేవుడే. అర్థమైందండి? ఉన్నతమైన స్థితికి తెచ్చింది ఎవరంటే దేవుడే. దేవుడే ఉన్నతమైన స్థితికి ఈ అష్షూరును తీసుకొస్తే ఇప్పుడు ఇదే అష్షూరు హృదయ గర్వము కలిగినదిగా ఉన్నది. నిజమేనండి, చాలా మందిని దేవుడు ఎంతో కనికరించి ఒక ఉన్నతమైన స్థితికి ఆయన తేవడానికి ఇష్టపడి గొప్పవారినిగా చేస్తే కొద్ది రోజులకి దేవుని మీదకే విరోధులు అవుతున్నారు కదా. దేవుని మీదకే విరోధులు అవుతున్నారు. ఎంత దారుణం! ఈ విషయాలు మీరు బహుగా జాగ్రత్తగా అర్థం చేసుకో. అష్షూరీయులు గర్వించిరి అన్నాడు. ఏది? యెహెజ్కేలు గ్రంథం 31:8 నుండి 10 వచనాలు. వారేం చేశారండి? గర్వించిరి. అష్షూరీయులు గర్వించిరి. అష్షూరీయులకు జయమిచ్చి ఉన్నత స్థితికి తెచ్చింది ఎవరు? దేవుడే. కానీ తర్వాత ఏమైంది? అతిశయపడింది, ఎత్తును బట్టి గర్వించింది. 10వ వచనం చదువుతున్నా, 31:10. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను అన్నాడు. గర్వించెను. అసలు ఇతడు గర్వించడానికి ముందు 8 నుండి, దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయేను, సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు,
అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు, దానికున్న శృంగారము దేవుని వనములో ఉన్న వృక్షములలో దేనికినీ లేదు. చూశారా, దానికున్న శృంగారం దేవుని వనములోనున్న వృక్షములలో దేనికినీ లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదేనులో ఉన్న వృక్షములన్నీ దాని సొగసును చూసి దాని యందు అసూయపడెను. అంటే ఇతరమైన రాజ్యాలు అషూరును చూసి అసూయపడేటంతటి గొప్ప స్థితికి దేవుడు తెచ్చాడట. అయితే అంత ఎత్తుగా ఎదిగిన అషూరీలు అతిశయపడినట్లు, గర్వించినట్లు మనము చూస్తున్నాం. అర్థమైందండి? ఏదేను అను దేవుని వనములో ఉన్న వృక్షములన్నీ దాన్ని చూచి అసూయపడిను, అలాగ వృద్ధి పొందింది. ఒక మాట కూడా ఉందిలేండి. అసూయ అంటే మరొకలాగా అనుకోకండి. భక్తిహీనులు ప్రభులట చూచి ఆసాపు మత్సరపడ్డాడా లేదా? 73వ కీర్తన 3 నుండి 20 చరణాలు చదివితే, భక్తిహీనులు ప్రభులుట చూచి ఆసాపు మత్సరపడ్డాడు. అంటే వారు బాగున్నారు, వారు పుష్టిగా ఉన్నారు, వారు మరణమందు యాతన లేవు, ధన సమృద్ధిని చేసుకుంటున్నారు, వారికి అంతా బాగానే ఉంది, వాళ్ళకి ఏ వేదన లేదు, ఏ ఇరుకు ఇబ్బంది లేదు, నమ్మినోళ్ళ కంటే నమ్మనోళ్లే చాలా బాగున్నారు, నేను భక్తి కలిగి ఉండుట వ్యర్థమే అని అలా మాట్లాడుతూ వచ్చాడు. అవునండి, అలా మాట్లాడుతూ వచ్చాడు. వచ్చి 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 అసలు వీళ్ళ సంగతి ఏంటి అంటే, ఈయనకి అసూయ అన్నమాట. వీళ్ళు ప్రబలిపోతున్నారు, నేను చూస్తే ఇలాగే ఉన్నాను అని అసూయపడిన ఆసాపు దేవుని సన్నిధికి వెళ్ళి వారి అంతమును గూర్చి ధ్యానం చేశాడు. 73వ కీర్తనలో ఉంటది. వారి అంతమును గూర్చి ధ్యానం చేస్తే వారు కాలు జారు చోట ఉన్నారని, వారు నాశనానికే జోగాడుచు ఉన్నారని, నేను తెలివిలేని పశుప్రాయుడనై నేను ఇలాగ ఆలోచించానే, అసూయపడ్డానే, నేనెంత మూర్ఖుణ్ణి అని తాను బాధపడ్డాడు. 73వ కీర్తన మీరు చదివితే అందులో ఉండే మ్యాటర్ అదే. ఆ తరువాత 25లో అంటాడు, దేవా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా ఈ లోకములో నాకేదియూ అక్కర్లేదన్నాడు. ఎవరు? ఆసాపు. నీవు నాకున్నావు, ఈ లోకంలో నాకేది అక్కర్లేదు, నాకు చాలు నువ్వు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఆయన ఉంటే చాలు. మనవాడు బాధపడతా ఉంటారు, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానయ్యా. పాడతారా? పాడరా? అలా పాడినోళ్ళు ఒక చరణం ఒకటి ఉంది కదా, ఆస్తులన్నీ పోయినా అనాదిగా మిగిలిన నువ్వు నాకు జాలయ్యా అంటారు. నిజంగా దేవుని కొరకు ఆస్తులు విడిచిపెట్టేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆప్తులు విడిచిపెట్టేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఆట అంటే పాడుతున్నారా? ఆట బాగా పాడతారు, గట్టిగా పాడినట్టు మన బ్రతుకు లేదు, పాడినట్టు మన జీవితం లేదు. కనుక జాగ్రత్త. పాడే పాటల్లో మీకు సరిపోతేనే పాడండి, లేకపోతే పాడకండి. అర్థమైందండి? పాటల్లో కూడా ఎంతో చక్కని సందేశాలు ఉన్నాయి. ఏమండి? నిజంగా చెప్పండి. అసలు దేవుని నమ్ముకునేది ఈ బోధకులు కూడా అలాగే తయారయ్యారులే. దేవుని నమ్ముకున్న వాళ్ళ ఆస్తులన్నీ పోతాయి, శ్రమలు వస్తాయని బైబిల్ చెప్తుంటే, వీళ్ళేమో మీకు లాభాలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, సమృద్ధి వస్తాయి, అబ్బో ఎంతో సమృద్ధి వచ్చేది, మామూలుగా కాదు అని చెప్పేసి వీళ్ళు గాలిలో మేడలు కట్టేసేసి ప్రజల్ని ఆశల పదంలో నడిపిస్తూ చాలా చక్కగా భ్రమ కలిగిస్తూ వాళ్ళ దగ్గర నుంచి పైనుంచి కిందకి ఎంచక్క ఒలుచుకుంటున్నారు. నిజమా కాదా?
పైనుండి క్రిందకి ఒలుచుకోవడమే, మళ్ళా మామూలుగా కాదు. పేదవాళ్ళేమో భయంకరమైన శ్రమలు అనుభవించడం, తిండి తిప్పలు లేకపోవడం, వీళ్ళేమో లగ్జరీ లైఫ్ అనుభవించడం. అవి చాలా బాధ కలుగుద్దండి. దేవుని సొమ్ము ప్రతి రూపాయి కూడా న్యాయంగా, నీతిగా, యథార్థంగా ఖర్చు చేయకపోతే దాని లెక్క రేపు అక్కడ అప్పగించుకోవాలా ప్రతి ఒక్కడు కూడా. అదేదో ఆట అనుకుంటున్నారేమో ప్రతి వాళ్ళు. నో. ప్రతి విషయానికి లెక్క చెప్పుకోవాల. ఎంతో అయ్యగారు సేవ చేస్తారని ఎంతో కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి, వాళ్ళేదో ఇబ్బందులు కలిగి వాళ్ళు ఇస్తా ఉంటే దాన్ని తీసుకొని వీళ్ళేమో లగ్జరీ, అబ్బో సుపీరియారిటీయా, ఏమోలే చాలా పేర్లు ఉంటాయి వీటికి, నాకు అవన్నీ తెలవదు. ఇట్లా చాలా చాలా ఇంకా మాకు అడ్డే లేదు, మమ్మల్ని అడిగేది ఎవడు అన్నట్టుగా తమ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సుఖమంతా రేపొద్దున కష్టంగా మారితే, శ్రమగా మారితే, రేపు వారిచ్చిన ప్రతి రూపాయి చెమట బిందువులు అక్కడ మొర్ర పెడితే వీళ్ళ గతేమవుద్దో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందే. వీళ్ళ గతేమవుద్దో ఆలోచన చేయాల్సిందే. ఇలాగ అంటున్నానని అనుకోకండి ప్రియులారా. చాలా మంది జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి. ఈ వెర్రి గొర్రెలు కూడా నమ్మకంగా సేవ చేసే వారికి ఇయ్యరు. అలా దొంగ మాటలు, మాయ మాటలు, మోసపు మాటలు చెప్పేవారికి ఓ కుప్పల కుప్పల కింద రాసులుగా పోస్తా ఉంటారు. అసలు ఈవేళ సేవ అంతా దేనికయ్యా అంటే సొమ్ము సంపాదన కోసమే అన్నట్టుంది. మీరేమన్నా అనుకోండి, నన్ను ఇలా మాట్లాడుతున్నాడేంటి అన్నాను అనుకుంటే అనుకున్నారు గాక. దానికోసం ఎదురు చూస్తా ఉంటే అది దూరంగా పారిపోద్దనే సంగతి చాలా మందికి తెలియట్లే. అసలు దేవుని సేవ చేస్తున్నప్పుడు సేవకుని వెనక సొమ్ము రావాలి. సొమ్ము వెనక సేవకుడు వెళ్ళకూడదు. సొమ్ము వెనక గెహాజీ పరిగెత్తాడు, ఏమయ్యాడు? కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడా లేదా? ఏమండి, సేవకుడు నాకు అవసరం లేదు అని చెప్పి పొజిషన్లో ఉండాలి. ఇదిగో నిన్నగాక మొన్న పోలవరం ఎమ్మెల్యేని చూసి నేర్చుకోండి. ఏం చేశాడు ఆయన? ఏం చేయలేదండి. ఆయన ఫ్యాన్స్ అంతా నెగ్గాడు కదా మొన్న, జనసేన పార్టీలో నెగ్గినట్టున్నాడు. ఆయన ఫ్యాన్స్ అంతా కూడా, ఆయన అనుచర గణం లేక కార్యకర్తలు అందరూ కలిసి డబ్బులు పోగు చేసి మంచి లగ్జరీ కారు ఒకటి కొన్నారండి. ఆ లగ్జరీ కారు కొని ఆయనకి గిఫ్ట్ ఇచ్చారండి. ఆయన అన్నాడు, అయ్యా మీరు కారు గిఫ్ట్ ఇచ్చారు మంచిదే, కానీ రేపటి నుంచి మీరు తప్పులు చేసే పనులన్నీ నాతో చేయించడానికి మీరు సిద్ధపడతారు. కాబట్టి సున్నితంగా ఈ కారు మీకే నేను గిఫ్ట్‌గా ఇస్తున్నాను. దీనిలో మీరే తిరగండి. నాకొద్దులే, కారు లేకపోయినా ఏం పర్వాలేదని చెప్పి వాళ్ళకే తిరిగి కారు ఇచ్చేసాడండి. తెలుసండి ఈ సంగతి? తెలీదా అండి? ఓ రాజకీయ నాయకుడు ఎంత ఆలోచన చేశాడండి? కానీ ఈవేళ మనమేం చేస్తున్నాం? అది తప్పా? అన్యాయమా? మోసమా? ఏం పర్వాలే, ఆ సొమ్ము మనకు చాలు. ఇదేం న్యాయం అండి బాబు? దయచేసి చాలా వేదంతో చెప్తున్నా, అలాంటి సొమ్ము మనకు రూపాయి కూడా వద్దండి. కళంకము, కల్మషం అంటనిది మనం దేవుని సేవ కొరకు ఉపయోగిస్తే మంచిది. ప్రభువు మీద ఆనుకుంటే మంచిది. ప్రభువు మనలను నడిపిస్తాడు. విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రియులారా. కనుక ఇలాగ చెప్పే బోధకులున్నారు. వాళ్ళ బోధలు తప్పు అనేది మనం గుర్తించాలి. సరే, మనం ఎక్కడున్నామో, ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చేసాం కదా. భక్తిహీనులు ప్రబలుట చూచి ఆసాపు మత్సరపడ్డాడు. ఒకటే చివర్లో, అంతములో తెలుసుకున్నది ఏంటంటే, నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములో నాకేది అక్కర్లేదయ్యా. ఇది ఇలాంటి గొప్ప స్థితికి
మనము రావాలి. అలాంటి స్థితికి మనం ఎప్పుడైతే రాగలుగుతామో దేవుడు మనకి తక్కువ చేయడు. అర్థమైందండి? అసలు వెండి నాది, బంగారు నాది, 1000 కొండల మీద పశువులు నాది అని ఆయనే చెప్పాడు. భూమియు దాని సంపూర్ణత, ఈ లోకమును అందరి నివాసులు నావే అని చెప్పినప్పుడు ఆయన పిల్లలకు లోటేమిస్తాడు? లోటేం చేస్తాడు? నీతిని రాజ్యాన్ని మొదట వెతికినప్పుడు మీకు కావలసినవన్నీ ఇస్తానన్నాడుగా. నా దృష్టికి ఇష్టమైనవి మీరు చేయుచున్నందున మీకు ఏది కావాలని అడగండి, నేను అది మీకు ఇస్తానన్నాడుగా. కాబట్టి దేవుడు ఇస్తాడు. కాకపోతే మోసం చేసేది, అన్యాయం చేసేది వద్దండి. ఆ విధంగా జాగ్రత్తగా సిద్ధపడదాం. ఆసాపు దేవుని ప్రార్థించగా ఆ భక్తిహీనులు పడిపోవుటకు సిద్ధముగా ఉన్నారని తెలుసుకున్నట్లుగా మనము చూచాం. సరే, ఇంతకీ సిరియా రాజు అష్షూరీలు గర్వించి పతనమైనట్లుగా చూస్తాం. ఇక 10 నుండి 14 వచనాలు యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథం 10 నుండి 14 వచనాల్లో, కావున యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ఎత్తును బట్టి అతిశయించి అతిశయపడి గర్వించితివి అన్నాడు. ఎత్తును బట్టి ఏం చేసిందండి? గర్వించారు. ఈవేళ కూడా చాలా మంది గర్విస్తున్నారు. దేనిని బట్టి? విద్యను బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. సౌందర్యాన్ని బట్టి, అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. వారికి ఉన్న సమృద్ధిని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. వారికి ఉన్న వస్తు వాహనాలను బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ జీతాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. బాగా పాడినా గర్వమే, బాగా ప్రకటన చేసినా గర్వమే, ప్రసంగము చేసినా గర్వమే. ఏమండి? ఇలా ఎన్నో రకాల గర్వాలు మనిషిలో ఉన్నాయి. ఈ గర్వం అనేది మన జీవితంలో మంచిది కాదు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో మనము చూస్తాం. అతిశయపడి ఏమైనట్లుగా చూస్తాం? గర్వించి 10వ అధ్యాయం యెషయా గ్రంథం. అష్షూరు గర్వించి ఏమైంది? 10, 12. కావున సియోను హృదయ గర్వము వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షింతును. ఎవరిని? అష్షూరు. అలాగూ గర్వించి శిక్ష పడిన వారు ఉన్నారా? ఉన్నారు. ఉజ్జియా రాజు కూడా ఉన్నాడు కదండి. ఉజ్జియా రాజు కూడా ఆశ్చర్యకరమైన సహాయము చూపగా అతని కీర్తి బహుదూరముగా వ్యాపించింది. అప్పుడు ఇతడేం చేశాడు? అతడు మనసున గర్వించి చెడిపోయాడు. ఎవరు? ఉజ్జియా మనసున గర్వించి చెడిపోయినట్లుగా చూస్తాం. అలాగే యెహోషాపాతు కూడా ఐశ్వర్యమును ఘనతను కలుగగా ఆహాబుతో వియ్యమొంది ఏమయ్యాడు? నాశనమయ్యాడు గర్వించి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం. 15, 16. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26, 15. అలాగే 18వ అధ్యాయం 1వ వచనం. 18వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా గర్వించి నష్టపోయాడు. యెహోషాపాతు గర్వించి నష్టపోయాడు. అబ్బో, ఆయనదైతే చాలా ఘోరం. జబ్బుపడి చనిపోయాడు. ఏ డాక్టరు నయము గాని రోగం వచ్చింది మనకు తెలుసు. ఇంతకీ నాశనానికి ముందు ఏమి నడుచుద్దని చెప్పుకుంటూ వస్తున్నాం? గర్వం. పడిపోవడానికి ముందు ఏముంటుంది? అహంకార మనసు. పడిపోవడానికి ముందు అహంకార మనసు, నాశనానికి ముందు గర్వం. సామెతల గ్రంథం 16:18లో ఆ మాట వ్రాయబడింది. అష్షూరీయులు గర్వించిన కారణమును బట్టి వారు విరుగగొట్టబడిరి. అష్షూరీయులు
గర్వించిన కారణాన్ని బట్టి వారేమయ్యారు? విరగొట్టబడిరి. జనములలో బలము గల జనము, 11వ వచనంలో, జనములలో బలము గల జనము, బబులోను రాజు సైన్యములు, 30వ అధ్యాయం 25వ వచనములో బబులోను రాజు సైన్యములు కనబడుతుంది. జనములలో క్రూరులైన పరదేశులు, ఆ జనములలో బబులోను రాజు సైన్యం 30వ అధ్యాయం 25వ వచనం. జనములలో క్రూరులైన పరదేశులు, 12వ వచనం చూస్తాం. కల్దీలు, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 22-23 వచనాలు. 22-23 వచనాలు. హబక్కుకు మొదటి అధ్యాయం 6-7 వచనాలు. హబక్కుకు మొదటి అధ్యాయం 6-7 వచనాలు. రైట్. క్రీస్తు పూర్వం 609లో కర్కెమిషు యుద్ధములో బబులోను వారు అషూరు సైన్యాన్ని చిత్తుగా ఓడించారండి. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 609 సంవత్సరంలో కర్కెమిషు యుద్ధములో బబులోను వారు అషూరు సైన్యములను చిత్తుగా ఓడించారు. అషూరు అప్పటి నుండి మళ్ళీ కోలుకోలేదండి. ఏదో ఒక సామెత ఉంది చూసారా? తల తన్నేవాడుంటే తాడిని తన్నేవాడు ఉంటాడని ఒక సామెత ఉంది కదా. తెలుసండి? తెలీదా? వెస్ట్ గోదావరి వాళ్ళకే తెలుస్తాయి, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు ఇవి. ఒకడు తలను తన్నాడట, ఆ తలను తన్నితే ఇంకొకడు తాడిని తన్నాడట. ఇప్పుడు తాడి చెట్టు ఎక్కువ ఎత్తా, తల ఎత్తు ఎక్కువ. కనుక మనం అనుకుంటాం, నేను వాడిని కొట్టి బాగానే జయించాను అనుకుంటే వీడికంటే బలవంతుడు వచ్చి వీడిని కొడతాడు. అది దాని అర్థం. కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చారు? కర్కెమిషు యుద్ధములో బబులోను వారు అషూరు సైన్యములను చిత్తుగా ఓడించారు. అషూరు మళ్ళా కోలుకోలేదు. దాని బల ప్రభావములు చరిత్ర పుటల్లో ఇంకిపోయాయి. నీరున్న చోటునున్న వృక్షములన్నిటినీ ఏదియు తన ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరి అన్నాడు. యెహెజ్కేలు గ్రంథములో మీరు గమనించినట్లయితే 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనం. నీరున్న చోటునున్న వృక్షములన్నింటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంట చేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరి. అయిపోయిందా అషూరు చరిత్ర? చెప్పండి, అషూరు చరిత్ర అయిపోయిందా? ఇంకేమనుందా? ఎప్పుడు కూడా అండి మనము అతిశయపడకూడదు, డంబంగా ప్రవర్తించకూడదు, హెచ్చించుకోకూడదు, గర్వపడకూడదు. ఇది చాలా గొప్ప పాఠం. మరి ఎలా ఉండాలి మనం? దీన మనసు కలిగిన వారంగా ఉండాలి. వారు పతనమైపోవుట చూచి అనేకులకు పాఠము దొరికెను. ఏంటి పాఠం? అతని వలె గర్వించిన వారందరికీ గతి ఇదే. కనుక గర్వించక దీన మనస్కులై మనం ఉండడం మనం నేర్చుకోవాలి. ఇక 15-18 వచనాలు కూడా ఉన్నాయి. మరి ఎక్కువ పాఠం లేదు కాబట్టి నేను క్లుప్తంగా కొద్ది నిమిషాలు చెప్పి నేను ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. సరేనండి? 15వ వచనంలో ఏమన్నాడు? ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసి తిని, అగాధ జలములు అతని కప్పజేసి తిని, అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించి తిని, అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసి తిని, ఫలవృక్షములన్నీ అతని గూర్చి వ్యాకుల పడెను. పాతాళములోనికి నేను అతనిని దింపగా గోతిలోనికి పోవు వారి యొద్దకు అతని పడవేయగా అన్నాడు. ప్రియులారా, అతని పాటు ఎలా ఉందో చూశాను. ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నవాడు ఏ స్థితికి వెళ్ళిపోయాడు. అతని పాటు ధ్వని చేత జనములను వణక చేసి తిని, ఒకని మరణము ఒకనికి బుద్ధి నేర్పును. అషూరు పతన సమయములో దేశాల మధ్య గొప్ప అల్లకల్లోలము చెలరేగిన. నిజమండి. దానికి ఉత్తర రాజ్యాలన్నీ విచారములో మునిగిపోయాయి. ఎప్పుడైతే అషూరు ఇబ్బంది అయిపోయిందో ఆ సమయంలో దేశాల మధ్య అల్లకల్లోలం చెలరేగింది. దానికి ఉత్తర రాజ్యాలన్నీ విచారములో మునిగిపోయాయి. ఇప్పటికీ రండి, రష్యా వాళ్ళు ఉక్రెయిన్ని దాదాపు 2 సంవత్సరాలుగా వారు యుద్ధం చేస్తూ ఉంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలన్నీ ఇప్పుడు ఏమవుతున్నాయి? బాధపడుతున్నాయా లేదా? జాలి చూపుతున్నాయా లేదా? ఇప్పటి వరకు ఉక్రెయిన్ ఇంకా నిలబడి ఉందంటే ఇతర దేశాలు జాలిపడి ఆయుధాలు, అణ్వాయుధాలు, ఆహారం ఇవన్నీ ఉక్రెయిన్కి అందిస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా నిలబడగలిగారు. నిజమా కాదా? అయినా ఇప్పటికీ ఆ యుద్ధం జరుగుతుంటే మనందరికీ ఎంత విచారం, అమాయకులు ఎంతమంది చనిపోతున్నారని. నిజమే. అలాగున ఉత్తర రాజ్యాలన్నీ విచారములో మునిగిపోయాయి. ఒకరికి వచ్చే శిక్ష మరొకరికి హెచ్చరిక కలిగింది. ఒకరికి వచ్చే శిక్ష మరొకరికి ఏం కలిగింది? హెచ్చరిక కలిగింది. నిజమే. సోమరివాను చేను దాటి రాగా ముండ్ల తుప్పలు దాని అందు బలిసి ఉండెను. సోమరివాని చేను దాటి రాగా ముండ్ల తుప్పలు దాని అందు బలిసి ఉండెను. సామెతల గ్రంథం 24, 30 నుండి 32 వచనాలు. 30 నుండి 32 వచనాలు. దైవ గ్రంథంలో కొందరు చేసిన పాపములు, వారికి వచ్చే శిక్షలు వ్రాయబడ్డాయి. వాటిని చూచి నేడు మనం కూడా ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలండి. వాళ్ళని చూసి మనం ఏం తెచ్చుకోవాలి? అదే, ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు వ్రాయబడ్డాయని చెప్పాడుగా కొరింథీ పత్రికలో. మరి మనకు బుద్ధి వస్తుందా? అబ్బే, బుద్ధి రాదేమండి. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా బుద్ధి రాదే. కనుక ప్రియులారా, పాపానికి దూరంగా ఉండి ప్రభువును హత్తుకొని మనము జీవించాలి. అష్షూరీయులకు సంభవించినట్లే ఐగుప్తీయులకు కూడా జరుగునని దేవుడు హెచ్చరించాడు. ఇది పాట 18వ వచనంలో. కాబట్టి ఘనముగాను గొప్పగాను నీవు ఏదైనా వన వృక్షంలో దేనికి సముడవు, నీవు పాతాళంలోనికి త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఉండు, ఖడ్గము చేత హతులైన వారి యొద్దను, సున్నతి నొందని వారి యొద్ద నీవు పడి ఉన్నావు. ఫరోకును అతని సమూహములకును ఇలాగూ సంభవించును ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అర్థమైందా? కాబట్టి అష్షూరీయులకు సంభవించినట్లే ఐగుప్తీయులకు కూడా జరుగునని దేవుడు హెచ్చరించాడు. గర్వించిన వారికి నాశనము తప్పదు గనుక దీన మనస్కులై జీవించుట మంచిది. చెప్పండి, ఎలా ఉందామండి? ఏమో, ఆ టైం వస్తే తగ్గరండి. ఇప్పుడు మాటల్లో భలే తగ్గినట్టు మాట్లాడతారు కానీ ఆ టైం వస్తే దేనికి తగ్గటం లేదు. లోకం కూడా అలాగంటుంది. ఈ మధ్య చిన్నపిల్లలు ఏదో మొన్న చూస్తే తగ్గేదేలే అంటున్నాడు ఎవడో. చిన్నపిల్లోడాడు, నేను తగ్గేదే లేదంటున్నాడు. అరే, నువ్వెంత, నీ వయసు ఎంత, నువ్వు తగ్గవా? సమాజం నేర్పించేది అది, లోకం నేర్పించేది అది, దేవుడు నేర్పించేది ఇది.
దేవుడు నేర్పించేది తగ్గించుకో, దీన మనసు కలిగి ఉండు అని నేర్పిస్తున్నాడు. లోకం ఏం నేర్పిస్తుంది? నువ్వు తగ్గొద్దు, నువ్వు తగ్గొద్దు, నువ్వు తగ్గొద్దు, నువ్వు తగ్గొద్దు, దేనిలోనూ తగ్గొద్దు, నువ్వు తగ్గొద్దు, నువ్వు ఏంటండి? చనిపోయిన ముఖ్యమంత్రి ఒక ఆయన ఓ మంచి మాట చెప్పాడు. అది బహుశా ప్రమాణ స్వీకారం రోజు అనుకుంటా. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని. ఎవరో తెలుసండి? ఆయన బైబిల్ చదువుతాడు, బైబిల్లో ఉన్న విషయాన్నే చెప్పాడు ఆయన. ఎవరైనా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్నాడు. ఆయన బైబిల్ చదువుతాడు కాబట్టి ఆయనకి అర్థమైంది ఆ సత్యం. ఈవేళ మనుషుడు ఎదిగే కొద్దీ ఏమవ్వాలి? ఒదిగేవారుగా ఉండాలి. దేవుడు నిన్ను హెచ్చించే కొద్దీ నువ్వు ఎంతో తగ్గించుకొని ఉండాలి. దేవుడు హెచ్చించే కొద్దీ ఇంకా కొంచెం హెచ్చించబడినట్టుగా ఉంటే, ఇదిగో అషూరుకు పట్టినట్టే, ఐగుప్తీలకు పట్టినట్టే గతి పట్టుద్ది. ఇంకా అప్పుడు ఎవ్వరు కూడా ఆ పడిపోయిన స్థితిలో నుండి పైకి తీసుకొని రాలేరు. కనుక జాగ్రత్త. దేవుడు పైకి తీసుకొస్తూ ఉన్నాడు అనంటే ప్రభువును స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి ఉండాలి. అది మనం నేర్చుకోవాలి ఈ పాఠంలో. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, అషూరును గూర్చి, ఐగుప్తును గూర్చి గొప్ప పాఠం మాకు నేర్పారు. వారెంత హెచ్చించుకున్నారో అంతగా పాతాళమునకు వారు దిగిపోయినట్లుగా మేము చూస్తున్నాం. మాకది పాఠంగా నేర్పారు. అవును నాయనా, మేము అన్ని విషయాలలో తగ్గించుకొని ఏ విషయంలోనూ హెచ్చించుకొనకుండా మీరు మాకిచ్చిన జీవనోపాధి గాని, వరాలను గాని, తలాంతులను గాని, ఇంకా మీరు మాకు ఏదిచ్చినా బట్టను బట్టి, భోజనాన్ని బట్టి, నివసించే నీడను బట్టి, తిరిగే వెహికల్స్‌ని బట్టి, ఇంకా దేనిని బట్టైనా ఏ ఒక్కరం కూడా అతిశయించకుండా తగ్గించుకొని దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మాకు నేర్పమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.